అది ప్రోగ్రెస్. ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నాయన మనం ప్రేమిస్తూ కాపాడుతూ పోషిస్తున్న తండ్రి నీకు వందనాలు. దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు రూతు గ్రంథం 2వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. మూలవాక్యం రెండో అధ్యాయం 2వ వచనంలో మధ్య నుండి చూసినట్టయితే, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె ఏరుకుందునని నయోమితో చెప్పగా. ప్రేమ మేడం మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీద నీ ఉచితమైన కృపలనైనా తండ్రి, ఈ తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు. దయగల మా ప్రభు నాయన, ఈ పునరుత్థాన దినమున మరొక్కసారి నీ సన్నిధిలో చేరి నాయన మేము ఈ రీతిగా నిన్ను ఆరాధించి స్తుతించగలిగే భాగ్యం దయచేసినందుకు వందనాలు. దయగల మా ప్రభు, గత వారం రూతు గురించి నాయన కొన్ని విషయాలు మేము ధ్యానించుకునే భాగ్యం దయచేసావు. పరిశుద్ధాత్మ నడిపింపుతో నాయన మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు మళ్ళీ తిరిగి ఆమె గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ మా జీవితంలో వాటికి అప్లై చేసుకోవటానికి నాయన మేము ధ్యానిస్తూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపైన ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. అదేవిధంగా వాక్యం ధ్యానిస్తుండగా ఎట్టి ఇబ్బంది కలగకుండా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కార్యాంతమున నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. లాస్ట్ వీక్ మనం ఆత్మ సౌందర్యం గల రూతు అని ఆ రూతు గురించి ధ్యానించుకున్నాం. మరి కొన్ని ఎడిషన్స్ లో రూతు అనే మాటకి సౌందర్యం అని, కొన్ని సందర్భాల్లో సహవాసము, స్నేహం అని కూడా రూతుని గురించి చెప్పడం జరిగింది. అంటే ఆవిడ క్యారెక్టర్ని బట్టి కొన్ని హెబ్రీలోను గ్రీక్ లోను తర్జుమా చేసేటప్పుడు ఎటిమాలజీలో కొంచెం తేడా వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా కూడా ఆత్మ సౌందర్యం గల స్త్రీ, అట్ ది సేమ్ టైం సహవాసం గల స్త్రీ, స్నేహితురాలైన స్త్రీ, స్నేహ సంబంధాలు పెంచుకునే స్త్రీ, మూడు కూడా సరిపోతాయి ఆవిడకి. మరి లాస్ట్ ఎపిసోడ్ లో ఆవిడ గురించి ధ్యానించుకున్నప్పుడు ఆమె ఒక మోయాబీరాలు. ఆ మోయాబీరాలు గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. మోయాబీలు ఎవరో కాదు, అబ్రహాంకి సోదర సంతానమే. అయినప్పటికీ వారు చేసిన పని వల్ల ఆ బిలాము ప్రవక్త ఇశ్రాయేల్ని శపించడానికి ఆయన ఉద్యుక్తుడు అయి వచ్చి వారినితో పాపం చేయించడానికి మోయాబు స్త్రీలను, ఎదోము స్త్రీలను, మిద్యాన్ స్త్రీలను అక్కడ పెట్టి వారితో పాపము చేయించిన దాన్ని బట్టి మోయాబీల్ని దేవుడు శపించాడు. 10 తరాల వరకు ఆయన ఆలయంలోకి వారు రాకూడదు, ఆరాధించకూడదని. ఆ 10 తరాల తర్వాత ఆయన ప్లాన్ ఆయనకు ఉంది, ఆయన ప్రణాళిక ఆయన ఉంది. మన తలంపులు ఆయన నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని చెప్పారు ఆయన. కాబట్టి ఈ 10 తరాలు వాళ్ళని శిక్షించినా కూడా ఎవరు ఊహించినటువంటి బహుమానం ఇచ్చే దేవుడు, ఏ మోయాబు వంశం అయితే శపితమై 10 తరాలు దేవుని మందిరానికి, దేవుని ఆరాధనకు దూరంగా ఉందో, అదే మోయాబు వంశం నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమెను యేసుక్రీస్తు వంశాల్లో చేర్చడం అనేది అది దేవుని ప్రణాళిక. ఇక్కడ మనం చదివేటప్పుడు మనకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఏంటంటే, అక్కడికి వెళ్ళిన ఎలీమెలెకు ఎందుకు చనిపోయాడు, అతని 2 కుమారులు ఎందుకు చనిపోయారు, నయోమి ఒక్కతే ఎందుకుంది, రూతుని ఎందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళిక. మనం అవునని గాని కాదుకని గాని చెప్పడానికి మనం ఎవరు కూడా సరిపోము. ఎవరిని తీసుకురావాలో ఆయన తీసుకొస్తాడు, ఎవరిని ఎక్కడితో ఎండ్ చేయాలో ఆయన చిత్తం అది. కాబట్టి మోయాబు స్త్రీ అయినటువంటి రూతు మరి అత్తగారితోటి బయలుదేరి వచ్చిందని, ఆమె నిరీక్షణ గల స్త్రీ అని, విశ్వాసం గల స్త్రీ అని, విశ్వాస సహితమైన క్రియలు చేయడానికి సిద్ధపడిన స్త్రీ అని, దయా దాక్షిణ్యములు పొందిన స్త్రీ అని, నీతి మంత్రాలని ఆవిడ గురించి అనేక విషయాలు మనం ధ్యానించుకున్నాం. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆమె నయోమిని హత్తుకుంది, అత్తగారిని హత్తుకుంది. వార్ప ముద్దు పెట్టుకుని వెను తిరిగిపోయింది.
రెండో కోడలైనటువంటి రూతు తన అత్తగారైనటువంటి యూదురాలైనటువంటి నయోమిని హత్తుకుంది. ఈ హత్తుకునటం అనే మాట మనం గమనించినట్టయితే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు ఆయన, అంటే ఒక క్రైస్తవుడు విశ్వాసిగా రక్షణ పొందిన తర్వాత విశ్వాస క్రియలు ఏం చేయాలని 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ఏ రకంగా మన ప్రవర్తన ఉండాలని చాలా అంశాలు అక్కడ ఆయన చర్చించడం జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక ధ్యానించినప్పుడు వాటి గురించి మనం ధ్యానించుకోవటం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా 12వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమంటాడంటే, చెడ్డవాటిని విసర్జించి మంచి వాటిని హత్తుకోండి. చెడ్డవాటిని విసర్జించి మంచి వాటిని హత్తుకోండి. ఈ చెడ్డవాటిని విసర్జించడంలో కొంతమంది ముందుకు వస్తున్నారు, కానీ మంచి వాటిని హత్తుకోవటానికి కొంత టైం తీసుకుంటున్నారు. ఇక్కడ రూతు చేసిన మంచి పని ఏంటంటే చెడ్డవాటిని విడిచిపెట్టింది, మంచి వాటిని హత్తుకుంది. ఆమె నయోమిని అత్తగారిని హత్తుకుంది అంటే అత్తగారిలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఆమె హత్తుకుంది. ఆమె ఏమి విడిచిపెట్టిందంటే తన స్వదేశాన్ని, మోయాబ్ దేశాన్ని వదిలిపెట్టింది, యూదా ప్రాంతానికి వచ్చింది. స్తుతి అనబడేటటువంటి యూదా దేశానికి వచ్చింది. అదే విధంగా మనం గమనించినప్పుడు తన స్వజనులను విడిచిపెట్టుకుంది, ఇస్రాయేల్ ప్రాంతానికి వచ్చింది. తన కుల దేవత అయినటువంటి కెమోష దేవతని వదిలిపెట్టింది, యెహోవా దేవుణ్ణి, తన అత్తగారిలో ఉన్నటువంటి ఆ యెహోవా దేవుని యొక్క నామమును హత్తుకుంది. పౌలు గారు చెప్పినట్టుగా చెడ్డవాటిని విసర్జించి మంచి వాటిని హత్తుకోండి అన్నది ఈమె చాలా చక్కగా చేసింది. చాలా మంది ఏం చేస్తారంటే మంచిగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని విసర్జించేస్తారు. కానీ వాటి స్థానే ఏమి నింపుకోవాలి హృదయంలో? చెడును విసర్జించిన తర్వాత మంచిని నింపుకోవాలి. లేకపోతే శూన్యంగా ఉంటే, మనకు మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు. ఏంటంటే ఒక వ్యక్తి చెడ్డవాటిని విడిచిపెట్టిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి అపవాది విడిచిపెట్టి వెళ్ళిపోయి అది నీరు ఉన్న ప్రాంతం కోసం తిరిగి ఎక్కడ దొరక్క మళ్ళీ తిరిగి తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను వెంట పెట్టుకొచ్చి ఆ ఇంట్లో చేరింది అని చెప్పి వ్రాయబడింది. అంటే మన హృదయం శూన్యంగా ఉంచుకోకుండా మంచి వాటితో హృదయం నింపుకున్నట్టయితే మనం పొందినటువంటి ఆ రిపెంటెన్స్ కి ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ రూతుని గురించి మనం చూసినప్పుడు ఆమె చేసినటువంటి మొట్టమొదటి మంచి పని ఏంటి అంటే ఆ చెడ్డవాడిని విడిచిపెట్టి వెంటనే మంచి వాటిని హత్తుకుంది. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి విశ్వాసానికి ముందు ఏంటంటే యాకోబు గారు అంటారు కదా, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పి, విశ్వాసి అని తెలియాలంటే ఆమె చేసే క్రియలు కూడా దానికి సాక్ష్యం ఇవ్వాలి. ఈ దేశంలో, ఈ భారతదేశంలో ముఖ్యంగా ఎంతో మంది మంచి క్రియలు చేసేవారు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు, నాస్తికులు కూడా మంచి క్రియలు చేసేవారు ఉన్నారు. కానీ ఆ క్రియలకి ఒక క్రైస్తవ విశ్వాసి మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత వారు చేసే క్రియలు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 2వ వచనంలోనే నీ సెలవైతే, అత్తగారిని అడుగుతుంది రూతు, నీ సెలవైతే. అక్కడ అత్తగారు ఏ స్థితిలో ఉందంటే వృద్ధాప్యంలో ఉంది. ఇక్కడ రూతు యవ్వన కాలంలో ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అత్తగారిని కోడలు పోషించాల్సిన స్థితిలో ఉంది. కోడలు మంచి యవ్వన దశలో ఉంది. అత్తగారు భర్తని, 2 బిడ్డలు పోగొట్టుకుని మానసికంగాను శారీరకంగాను కృంగిపోయి ఎటు కదలేనటువంటి స్థితిలో ఆమె ఉంది. అట్లాంటి స్థితిలో అత్తగారిని నీ సెలవైతే అని అడుగుతుందంటే, మరి క్రైస్తవ విశ్వాసకిని మిగిలిన వారికి మనం చూసినట్టయితే చాలా మంది ఏం చేస్తారంటే అందరి దగ్గర విధేయత చూపిస్తారు. పెద్దలందరి దగ్గర, వాళ్ళ కొలీగ్స్ దగ్గర, చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర విధేయత చూపిస్తారు. కానీ చూపించవలసిన దగ్గర విధేయత చూపించరు. అత్తగారికి ఏంటి విధేయత చూపించేదని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ముద్ద పెడితే తిని ఉండాల్సింది, నేను పెడితే తినాలి, నేనేం చెప్తే అది చెయ్యాలి, కాబట్టి ఈమె పట్ల నేను ఒబీడియంట్ గా ఉండవలసిన పనేంటి అని చెప్పి అనుకునే కోడళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అత్తగారు మంచి వయసులో ఉండి పని చేయగలిగి లేదా సంపాదించి పెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఆ గౌరవం వేరు. ఆమె పూర్తిగా మంచానికే పరిమితమై ఎటు కదలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక నెగ్లిజెన్సీ వస్తుంది మామూలుగా. కానీ అప్పుడు ఆ అత్తగారిని గౌరవించడం అనేది ఒక విశ్వాసైన కోడలు చేసే పని. అక్కడ అంటే దేవుడు చెప్తాడు, శ్రమలలో మన
విధేయత చూస్తాడంట. అంటే ఒక వ్యక్తికి శ్రమలు వచ్చినప్పుడు నడిచే మార్గం ఎలా ఉంది, అతని ప్రవర్తన ఎట్లా ఉందని దేవుడు పరిశీలిస్తాడంట. యోబు గ్రంథంలో మనం చూసినట్టయితే యోబు అనే మాటకి దేవుని తట్టు చూచువాడు అని అర్థం. ఎందుకు వచ్చింది ఆయనకి ఆ పేరంటే శ్రమలలో పూర్తిగా దేవుని వైపు చూచాడు. శ్రమలలో దేవుని వైపు చూడటం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నేనేం తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడు అని ఆలోచనలో అపవాది పడేస్తూ ఉంటది. ఒక పక్క నుంచి లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం లాగుతూనే ఉంటది. అట్లాంటప్పుడు శ్రమలలో దేవుని వైపు చూడటం అనేది చాలా కష్టమైనటువంటి పని. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాటలు చూస్తే యేసుక్రీస్తు గురించి, ఆయన పడిన శ్రమల గురించి వివరిస్తూ అక్కడ ఆయన చెప్పినటువంటి మాట, శ్రమలలో ఎట్లాంటి విధేయత ఆయన నేర్చుకున్నాడు, శ్రమలలో ఎట్లాంటి విధేయత ఆయన నేర్చుకున్నాడు అనే అంశాన్ని గనక మనం పరిశీలించినట్టయితే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చాలా చక్కటి మాటలు అక్కడ ఉపయోగించడం జరిగింది. హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుంచి గమనించినట్టయితే, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకునేను. శ్రమలలో ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఎంత విధేయత నేర్చుకున్నాడంటే క్రింది వచనాలు చూస్తే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఈ మెల్కీసెదెకు క్రమం గురించి మనం చాలా చక్కగా ధ్యానించుకున్నాం. అంటే అప్పట్లో ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రధాన యాజకులు ఆయా జంతువుల యొక్క ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి అక్కడ వచ్చినటువంటి జనుల పాప పరిహారార్థం ఆ రక్తాన్ని ప్రోక్షించేవాడు. కానీ యేసుక్రీస్తు ఒకే బలి అర్పించి ఆయన ఏం చేశాడంటే, ఆయన తన రక్తాన్ని తాను అర్పించుకుని తన రక్తాన్ని ఆ ప్రధాన యాజకుడు తీసుకెళ్లేటటువంటి పాత్రలో ఆ మెల్కీసెదెకు క్రమం చొప్పున తన రక్తాన్ని తీసుకువెళ్లి పాప పరిహారార్థం తండ్రి ముందు పెట్టాడు. ఎంత విధేయత అంటే మనకు తెలుసు లూకా సువార్తలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, అయినని నీ చిత్తమే సిద్ధించుగాక. అట్లాంటి క్రీస్తును అనుసరిస్తున్న మనము ఆ శ్రమలలో విధేయత అనేది మనం ఏం నేర్చుకుంటున్నామో, రూతు గ్రంథం అనేది నేను అధ్యయనం చేస్తా ఉంటే అసలు రూతు క్యారెక్టర్ అనేది 2 ఎపిసోడ్స్ కాదు కదా, ఇంచుమించు ఒక 5-6 నెలలు చెప్పిన రూత్ క్యారెక్టర్ అనేది పూర్తిగా మనం ధ్యానించలేమేమో అనిపించింది. అంటే పైకి చూడటానికి ఏముంది, అత్తాకోడల మధ్య సత్సంబంధమే కదా, కానీ ఒక విశ్వాసికి అవిశ్వాసికి, అదే విధంగా ఒక అన్యుడికి విశ్వాసికి, ఒక అన్య స్త్రీకి మరి విశ్వాస అయిన స్త్రీకి, రక్షింపబడిన స్త్రీకి రక్షింపబడిన స్త్రీకి ఉన్నటువంటి వ్యత్యాసాలు అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ దావీదు మహారాజు 119వ సంకీర్తనలో ఆయన అంటాడు, 71వ వచనంలో దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో సంకీర్తన 119వ సంకీర్తనలో ఆజ్ఞల గురించి ఆ సంకీర్తనలో ఉన్న విషయాలు మనం ఎక్కడా చూడం. కొన్ని మాత్రం మనం చూసినట్టయితే 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. దావీదు మహారాజు అంటున్నాడు, నేను శ్రమ నుండి ఉండుట నాకు మేలైన. ఎట్లాంటి శ్రమలు పొందాడు ఆయన? సొంత కొడుకే తిరుగుబాటు చేశాడు, తనకి హితులైన వారే తన మీద తిరుగుబాటు చేశారు. అదే విధంగా ఏ సౌలునైతే కాపాడుకుంటా వచ్చాడు ఆ సౌలే తిరుగుబాటు చేశాడు. గుహల్లో దాక్కున్నాడు, అరణ్యాల్లో దాక్కున్నాడు రాజు అయ్యుండి. అట్లాంటి దావీదు మహారాజు అంటున్నాడు, శ్రమ పొందుట నాకు మేలాయను, నీ కట్టడలు నేర్చుకున్నట్లు నీవు నా పట్ల శ్రద్ధ చూపించావని చెప్పి. అంటే మార్టిన్ లూథర్ గారు మిస్సెస్ కూడా ఒకసారి క్యాథరిన్ ఓరా గారు కూడా ఆవిడ అంటారంటే ఏంటంటే, దావీదు కీర్తనలు గనక నేను చదివి ఉండకపోతే నా భర్త ఎడబాటు తర్వాత నేను ఈ బిడ్డలను పెంచుకుని ఉండేదాన్ని కాదు, ఇంత సేవ నేను చేసి ఉండగలిగేదాన్ని కాదు. దావీదు కీర్తనలు నేను చదివిన తర్వాత నాకెంతో నేను నేర్చుకున్నాను. నా శ్రమను దావీదు కింగ్ డేవిడ్ పొందిన శ్రమల పక్కన పెట్టి పోల్చుకున్నప్పుడు నేను పడే శ్రమంత అని చెప్పి నాకు మార్గదర్శకుడుగా ఆ కీర్తనకారుడు నిలబడ్డాడని చెప్పి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి రూతు హత్తుకుంది అత్తగారిని, అంటే దేవుని హత్తుకుంది, విశ్వాసగా ప్రకటించింది. ఇక విశ్వాసగా ప్రకటించక్కల ఆవిడ ఎప్పుడైతే మోయాబు నుంచి వచ్చేసి అత్తగారితో ఇక్కడ నివాసం ఉండడానికి వచ్చిందో అప్పుడే ఆవిడ యూదురాలుగా ఆవిడ లెక్క.
ఇక ఆవిడ క్రియలు ఎట్లాగా, మొట్టమొదటి క్రియ అత్తగారికి విధేయత చూపించింది. ఆ వృద్ధాప్యంలో అంటే తల్లిదండ్రులకు గాని అత్తమామలకు గాని వయసులో ఉన్నప్పుడు కాదు గాని వారి వృద్ధాప్యంలో బిడ్డల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఎవరైతే వారిని గౌరవిస్తారో, వారి మాటకు విలువిస్తారో వారి తప్పకుండా దీవింపబడతారంటానికి రూతు జీవితం సాక్ష్యం. తర్వాత ఆవిడ అంటుంది కదా, నేను ఎవరి కటాక్షం పొందుతానో ఆ నేను ఎవరి కటాక్షం పొందగానో వాని వెనుక పరిగె ఏరుకుందనని చెప్పింది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎందుకంటే వచ్చేసింది, బెత్లెహేమ్ అయితే వచ్చేసింది, ఎఫ్రాతా ప్రాంతానికి అయితే వచ్చింది, కానీ అక్కడ ఎవరు ఈమెకి తెలియదు. ఎందుకంటే ఈమె అన్యస్త్రీ, మోయాబ్రాలు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీలు. అసలు ఎవరు ఏంటనేది తెలియదు. అబ్రహాం ఎట్లాగైతే ఉర్ అనే ప్రాంతాన్ని నుంచి దేవుడు బయలుదేరమనగానే స్వజనుల్ని, స్వదేశాన్ని, తన దేవత విగ్రహారాధన వదిలిపెట్టి బయలుదేరాడు, అదే విధంగా రూతు కూడా బయలుదేరింది. అక్కడ ఎవరు ఏమీ తెలీదు. అత్తగారిని అడుగుతుంది. అత్తగారిని పోషించాల్సిన బాధ్యత ఆవిడ మీద ఉంది కాబట్టి, అత్తమ్మ మరి నువ్వు సెలవిస్తే నేను పరిగె ఏరుకుంటానికి వెళ్తాను, ఎవరైతే నా పట్ల కటాక్షం చూపిస్తారో వారి దగ్గర నేను పరిగె ఏరుకుంటాను అని చెప్పింది. ఈ కటాక్షం అనే మాటకు కూడా చాలా మంది చాలా అర్థాలు చెప్తారు, నిర్వచనాలు చెప్తారు, కానీ మన పరిశుద్ధ గ్రంథంలో నేను చాలా రిఫరెన్స్లు చూశాను. అందులో ఈ కటాక్షం అనే మాటకి చక్కని అర్థం ఇచ్చేటట్టుగా ప్రవక్త నెహెమ్యా రాసిన గ్రంథంలో మీ తర్వాత చూడండి. ప్రవక్త నెహెమ్యా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అంటాడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నీ నిబంధన స్థిరపరచువాడా. నెహెమ్యా అంటున్నాడు, అయ్యా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞానుసారంగా నడుచుకునే వారితో నీవు నీ నిబంధన స్థిరపరుస్తావు అంటున్నాడు నెహెమ్యా. అంటే దేవుడు ఇక్కడ రూతేమో మనిషి కటాక్షం కోసం, ఏ వ్యక్తి కటాక్షం చూపిస్తాడో పొలంలో పరిగేరుకోవటానికని అనుకుంటుంది. ఇక్కడ నెహెమ్యా దేవుని కటాక్షం కోసం చెప్తూ ఉన్నాడు. ముందు మనుషుల కటాక్షం పొందిన స్త్రీ మనుషుల కటాక్షం పొందాలి అంటే ఆవిడ దేవుని కటాక్షం తప్పకుండా పొంది ఉండాలి. రూతు జీవిత చరిత్ర చూచినప్పుడు ప్రతి అడుగులను కూడా దేవుని కటాక్షం, దేవుని దయ, దేవుని ప్రేమ ఆవిడ జీవితంలో మనకి వెల్లడవుతుంది. ఇక్కడ ఎంత చక్కగా అంటున్నాడంటే, నిన్ను ప్రేమించి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను గైకొంటారు, నా ఆజ్ఞలు గైకొన్నవాడు నన్ను ప్రేమించిన వాడు కాదు, నా స్నేహితుడు కాదని చెప్పి చాలా డైరెక్ట్ గా చెప్తారు యేసుక్రీస్తు అక్కడ. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడంటే, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి నీ కటాక్షము చూపించి వారితో నీ నిబంధన స్థిరపరుచువాడా. ఇక్కడ రూతుతో దేవుడు నిబంధన స్థిరపరిచేశాడు కాబట్టి ఆ నిబంధన ఆయన ముందుగానే స్థిరపరిచాడు. అది రూతుకు తెలియదు, నయోముకు తెలియదు, బోయజుకు తెలియదు, అక్కడ ఉన్న వారు ఎవరికి తెలియదు. కానీ ఆ నిబంధన స్థిరపరచబట్టి ఆయన మోయాబు నుంచి ఆ స్త్రీని ఇక్కడ తీసుకురావటం, 10 తరాల తర్వాత శాపగ్రస్తమైనటువంటి వంశం నుంచి ఆమెను ఇక్కడ తీసుకురావటం అనేది జరిగింది. అదే విధంగా రోమిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా కారు గాని ధర్మశాస్త్రం విని అనుసరించి ప్రవర్తించువారు నీతిమంతులుగా ఎంచబడుదురు. అంటే ధర్మశాస్త్రం వినటమే కాదు, మనందరికీ తెలిసింది ఇది. ధర్మశాస్త్రం మన వాక్యం వినటమే కాదు, వాక్యం చదవటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, ఇతరులకు చెప్పటమే కాదు, దాన్ని అనుసరించకపోతే వ్యర్థం. అందుకనే పౌలు గారు చాలా సార్లు అంటారు, అయ్యో అందరికీ బోధించి నేను వ్యర్థుణ్ణైపోతానేమో, అందుకనే భ్రష్టుణ్ణైపోతానేమో, అందుకనే నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను, ఎక్కడైనా ఆజ్ఞాతి క్రమం చేస్తానేమో అని చెప్పి ఆయన భయపడతాడు. అంటే ఇక్కడ 2 మాటలు. ఈ రూతు అత్తగారిని పర్మిషన్ అడిగింది, అది చాలా గొప్ప విషయం. అత్తగారిని పర్మిషన్ అడగటం గొప్ప విషయం. ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిని, తనచే పోషింపబడవలసిన అత్తగారిని పర్మిషన్ అడిగింది. ఎవరి కటాక్షం పొందుతానో అంటే తన మనసులో దేవుడు నా పట్ల ఎవరికి కటాక్షం ఉంచుతాడో అనుకుంటా ఆవిడ వెళ్ళింది. ఇక 7వ వచనంలో చూస్తే, అక్కడ 7వ వచనం వరకు చూస్తే పైన గమనించినట్లయితే అడిగినప్పుడు కుమారి పొమ్మనెను, కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయువారు వెనక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది.
బోయజు బెత్లెహేం నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణ్ణి చూచి ఈ చిన్నది ఎవరని అడుగగా కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకున్నట్టుకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. ఇక్కడ వరకు మనం గమనించినట్లయితే 8వ వచనం వరకు, 2వ వచనం, 3వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు జరిగింది ఏంటంటే, అత్తగారు పర్మిషన్ ఇచ్చింది, ఆ పరిగె ఏరుకోవటానికి వెళ్ళింది. మరి దేవుడు నడిపిస్తాడు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారముకు ఒప్పుకున్నట్టయితే ఆయన నీ త్రోవను సరళము చేయును అంటాడు. సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేయి. ఇక్కడ త్రోవలు ఆమె ఆయన అధికారానికి ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు ఆయన ఆమెకు మార్గం సరళం చేశాడు. చేసినప్పుడు అక్కడ పనివారు ఈమెను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈమె ఒక మోయాబిరాలు, ఆ పనివారికి తెలియదు. వచ్చింది ఒక పని అతన్ని అడిగింది, అయ్యా నేను ఇక్కడ పరిగె ఏరుకుంటానని. అంటే దేవుడు ముందుగా ఆ పనివాడికి అక్కడ అత్తగారి దయ పొందింది, ఆ తర్వాత ఇక్కడ ఈ పనివాడి మీద ఉంచినటువంటి ఆ వ్యక్తి దయ కూడా పొందింది. అతను అన్నాడమ్మా పరిగె ఏరుకోమని చెప్పి అన్నాడు. అయితే బోయజ్ వచ్చి అడుగుతున్నాడు, ఎవరు ఈ అమ్మాయి, కొత్త అమ్మాయి కనపడుతుంది, ఈ చిన్నది ఎవరు అని అడిగాడు. అడిగితే ఈమె మోయాబిరాలు, ఈమె అత్తగారితో పాటు మోయాబు నుంచి వచ్చిన మొత్తం స్టోరీ అంతా కూడా ఇక తన భర్త మరిది గారు మామగారు పోయారు, తన వృద్ధురాలైన అత్తగారితో కలిసి వచ్చింది. ఆ వృద్ధురాలైన అత్తగారిని పోషించడానికి, తాను బ్రతకటానికి, ఈ పని చేసుకోవటానికి వచ్చింది. నన్ను బ్రతిమాలింది, నేను పర్మిషన్ ఇచ్చాను అని చెప్తున్నాడు. పనివారు సాక్ష్యం ఇచ్చారంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన సత్క్రియలు చూసి, అంటే పనివాడు సాక్ష్యం ఊరికనే ఇవ్వాల, ఆవిడ వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్తున్నాడు. వచ్చింది మొదలుకొని చకచక తను పని చేసుకుంటుంది, కొంతసేపు మాత్రమే ఇంటికి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చింది, ఇంతవరకు తను పని చేసుకుంటూనే ఉందని చెప్తున్నాడు. అంటే విశ్వాసి అయిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మన క్రియలు ఏ విధంగా ఉండాలి, అక్కడ పనివాడు కూడా ఈమె యందు దయ పుట్టేటట్టుగా ఆ మాటలు ఉన్నాయి. అంటే దేవుని ముఖం, నీ ముఖం చూస్తే మాకు దేవుని ముఖం చూసినట్టు ఉంది అంటారు కదా పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని గుర్చి. అలాగే ఈమెను చూసిన తర్వాత పనివాడికి దయ పుట్టింది. దయ పుట్టి అతను ఏమన్నాడంటే, నువ్వు కోసుకోమని చెప్పాను, ఈ రకంగా ఆమె చేసిందని చెప్పినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకళ్ళు మన గురించి సాక్ష్యం, మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి అంటే మన క్రియలు మంచి క్రియలై ఉండాలి. మన క్రియలు మంచి క్రియలై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రక్షింపబడిన వారి కోసం ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి సత్క్రియలు, ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. సత్క్రియలు, చాలా మంది పొరపాటు పడేది ఏంటంటే, మీరు సత్క్రియలు చేశారు కనుక రక్షింపబడ్డారు అంటారు. కాదు కాదు, రక్షింపబడిన వారు చేయవలసినటువంటి క్రియలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ రూతు జీవితాన్ని చూసినప్పుడు ఒక రక్షింపబడిన స్త్రీ ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఒక్కొక్కటి చూస్తున్నాం. తన అత్తగారిని గౌరవించింది, ఎవరి కటాక్షం పొందుతానే దేవుని సన్నిధిలో ప్రాధేయపడింది, ఆ పనివాడి దయ పొందింది, పనివాడు మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే నీ క్రియలు బట్టి ఎవరు అయినా సరే నీ గురించి ఏమి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ సత్క్రియలు అనేది మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం, కానీ దేవుడు ముందుగా రక్షింపబడిన వారి కోసం కొన్ని క్రియలని ఆయన ముందుగానే ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఆ క్రియలు చేయటానికి ఆయన మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం గమనించినట్లయితే, ఆ సత్క్రియలు మనం చేయటానికి ఆయన మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం గమనించినట్లయితే, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, అంటే ఆల్రెడీ విమోచింపబడిన వారు, సత్క్రియలందు ఆసక్తి గలవ ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని, విమోచింపబడిన వారిలో మళ్ళీ సత్క్రియలు చేయాలని ఎవరికైతే ఆసక్తి ఉందో
వారిని ఆయన ఏర్పాటు చేసుకుని వారిని పవిత్రపరుచుకున్నాడంట. ఆ పవిత్రపరుచుకుని తన సొత్తుగా వారిని చేసుకోవాలనుకున్నాడంట. చూడండి ఎంత ఈ ఒక్క వచనంలో దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక. విమోచింపబడిన వారిని చూశాడు. ఆ విమోచింపబడ్డ వారిలో సత్క్రియలందు ఆసక్తి ఉన్నవారు ఎవరో గమనించాడు ఆయన. ఆ సత్క్రియలందు ఆసక్తి ఉన్నవారిని పవిత్రపరుచుకున్నాడు ఆయన. ఈ పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకోవటానికి ఇతను నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని ఏర్పాటు చేసుకోవటానికి, దేవుని బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆయన చేసినటువంటి పని మనం గమనించినట్లయితే తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అంటే ఆ రక్తం ఆయన చిందించడం ద్వారా మనల్ని శుద్ధీకరించాడు. దేనికంటే సత్క్రియలు చేయటానికి. అంటే ఒక విశ్వాసకి ఎప్పుడు కూడా సత్క్రియల మీద ఆసక్తి అనేది ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. మీ క్రియలు, మీ సత్క్రియలు చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రి మహిమపరచబడాలి. కాబట్టి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే ఏదో దీపం పట్టుకునో లేకపోతే హై వోల్టేజ్ బల్బ్ పట్టుకుని నిలబడి వెలుగు ప్రకాశించడం కాదు, కానీ మన క్రియల ద్వారా తండ్రి మహిమపరచబడేటట్లు మన వెలుగుకి ప్రతినిధులుగా ఉండాలి. ఆయన వెలుగుని గూర్చి లోకానికి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఇప్పుడు రూతు జీవితాన్ని చూసినప్పుడు ఆమె నయోమిని హత్తుకున్న తర్వాత ఒక యూదురాలిగా, ఒక ఇశ్రాయేలు జనాంగంలో వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి పని ఒక్కొక్కటి చూస్తే విధేయత, కటాక్షం పొందిన స్త్రీ, దయ పొందిన స్త్రీ, అదే విధంగా సత్క్రియలు చేసినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 9వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమైనప్పుడు కుండ ఎదుట పోయి పనివాడు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. వెంటనే బోయజ్ ఏమన్నాడంటే, ఏంటమ్మాయి అతను ఎవరినో పర్మిషన్ అడిగి రావటం ఏంటి, నువ్వు అసలు నీకు యజమాని వచ్చిన తర్వాత అడగాలని తెలియదని, కానీ ఏమనలేదు. ఆ పనివాడు ఇచ్చిన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని ఏమంటాడంటే, నువ్వు ఇక్కడే ఉండు, ఈ పనివారి మీదే ఉండు, మా పనివారిని కనిపెట్టు చూడు అంటున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే నువ్వు చూస్తూ మా పని వారిని కనిపెట్టి చూడు, నిన్నెవరిని ముట్టకూడదు నేను ఆజ్ఞ కూడా ఇచ్చాను. అంటే తనను నమ్మిన వారిని తలగానే ఉంచే దేవుడు గాని తోకగా చేసే దేవుడు కాదు. అదేవిధంగా 10వ వచనం చూస్తే, అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకుని, ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినది అంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఆవిడ అడుగుతుంది, అయ్యా నేనెవరినో మీకు తెలియదు, నేను ఒక అన్య స్త్రీని, మోయాబిరాల్ని, మీ పర్మిషన్ లేకుండా కేవలం పని అతన్ని తీసుకుని నేను పర్మిషన్ తీసుకుని చేస్తూ ఉన్నాను, నేను భయపడ్డాను మీరు వచ్చి నన్ను ఏదైనా అంటారని, కానీ మీరు నాకు కోసుకోవడానికి పర్మిషన్, పరిగి ఏరుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం మాత్రమే కాకుండా మీ పని వారిని కనిపెట్టుకుని ఉండమని అంట ఒక ఆధిక్యత కూడా నాకు ఇచ్చారు. ఏమి చూసి ఈ దీనురాలి పట్ల మీ కటాక్షం చూపించారయ్యా అని చెప్పి నేలను సాగిలపడి అడిగింది. అంతే కదా, మనకి అర్హత లేనిది ఎవరైనా దయచేసినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారు, నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మనం కంగారు పడతాం. కానీ అక్కడ బోయెజ్ చాలా చక్కగా చెప్తున్నాడు, నేను ఊరికనే చేయట్లేదు, నేను ఊరికనే నిన్ను సూపర్వైజర్గా పెట్టలేదు, ఎందుకంటే నీ చరిత్ర అంతా నాకు తెలిసింది. నువ్వు నీ స్వదేశాన్ని, స్వజనులను వదిలిపెట్టి నీ అత్తతో ఈ దేశానికి నువ్వు వచ్చావు, కాబట్టి నీ ప్రవర్తన అంతా కూడా నేను విన్నాను, కాబట్టి నీ పట్ల నేను ఈ రకమైన కటాక్షం నేను చూపిస్తున్నాను అని చెప్పింది. అదే విధంగా ఈవిడ గురించి చూసినప్పుడు ఒక చక్కని మాట కూడా అక్కడ మనం చూస్తే, ఉదయం నుంచి సాయంకాలం వరకు చకచక తను పని చేసుకుని కొద్దిసేపు మాత్రం విశ్రాంతి తీసుకుందని మరి ఆమె గురించి సాక్ష్యం చెప్పడం జరిగింది. అంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంటాడు సామెతల గ్రంథకర్త. చురుకుగా ఉండుట గొప్ప కార్యం. అదేవిధంగా హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటారు. షిఫ్రా, పూయ ఆ మోషేని చంపకుండా వదిలిపెట్టారు. అదే కాన్పు పీట మీద ఉన్నప్పుడు శిశువుని చంపమంటే ఎందుకు చంపలేకపోయారంటే వాళ్ళు అంటారు, హెబ్రీ స్త్రీలు
చాలా చురుకైన వారు అంటారు. అదే విధంగా ప్రసంగి గ్రంథకర్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఇనుప పనిముట్టుకి పదును పెడితేనే తప్పించి చాలా శ్రమ పడాల్సిన అంటే వ్యక్తి కూర్చుని లేజీనెస్ అనేది అలవాటు చేసుకుంటే మనం ఎందుకు పనికిరాచ్చు. దేవుడు సోమరిని ఇష్టపడ్డాడు. సోమరి అయిన చెడ్డదాసుడు అంటాడు కదా ఆయన. అదే విధంగా ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఎవరు ఆ, నిత్య జీవాన్ని ప్రవేశించరు అన్న దాంట్లో సోమరులు కూడా ఉన్నారు. సోమరులు అంటే దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈవిడ గురించి పనివాడిచ్చిన సాక్ష్యం చాలా చక్కటి సాక్ష్యం ఇవ్వటం జరిగింది. మనం ఏ విధంగా అంటే ఆ దేవుని విషయంలో ఒక ఇంటి పనిలో చాలా చురుగ్గా ఉంటారు. చాలా మంది అబ్బో ఇల్లు అందంగా పెట్టుకుంటారు. అందులో ఏమీ కాంప్రమైజ్ అవ్వరు. కానీ విశ్వాసగా రక్షింపబడిన ఆ పనులు అన్య స్త్రీలు కూడా చేసుకుంటున్నారు. కానీ రక్షింపబడినటువంటి స్త్రీగా నువ్వు ఏ పనిలో చురుకుగా ఉంటున్నావు? దేవుని కార్యం రాకడ సమీపంగా ఉంది. రాకడ చాలా సమీపంగా ఉంది. నీకు నీకు తెలిసినంత వరకు మొన్న మన జీసస్ ప్రేయర్ గ్రూప్ లోనే ఆవిడ శోభారాణి గారు అనుకోండి మేడం గారు పెట్టారు ఒకటి. ఏంటంటే గ్రాహం స్టెయిన్స్ ని చంపేసిన వాళ్ళలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. అతనికి జువైనల్ కోర్టు అదే జైల్లో పెట్టారు. అతన్ని కోర్టు శిక్ష విధించింది. ఆ శిక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ అడిగారు, ఏంటి నీకు ఎవరు చెప్పారు? నిన్ను ఎవరిని బలవంతం చేశారు? ఏంటంటే ఆ కుర్రాడు చాలా చక్కగా చెప్పాడు, నన్ను ఎవరూ బలవంతం చేయలేదు, నా మీద ఏ రకమైన ఒత్తిడి లేదు, నేను చేసిన పని తప్పు అని నాకు ఎలా తెలిసిందంటే ప్రతి సండే ఒక పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేస్తారు. ఎవరికైనా చదువు వస్తే ఇంట్రెస్ట్ ఉంటే చదవండి అని బైబిల్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆయన. అంతే తప్పించి ఇంకేం చేయరు. ఆ బైబిల్ చదివినప్పుడు చదివినంత సేపు కూడా నేను చేసిన పనికి నాకు నేనే పశ్చాత్తాపడ్డాను అని చెప్పి. అంటే ఆ పాస్టర్ గారు చేసిన పని కేవలం ప్రేయర్ చేశారు, ఆ బైబిల్ ఇచ్చారు, ఒక ఆత్మ రక్షింపబడింది. ఏమో మనం చేసే చిన్న పని వల్ల ఒకసారి మొన్న ఈ మధ్య నేను దగ్గర చూశాను. ఒక కరపత్రం చూసి రక్షింపబడిన వ్యక్తి ఎన్నో వేల మందిని రక్షణకు కారకుడయ్యాడంట. అలాగ మనం చిన్న పని కదా అనుకుంటాం. కానీ దేవుడు మనకిచ్చిన తలాంతని ఆ ఒక్క తలాంత ఇచ్చిన వాడు 2 తలాంతులు చేసినట్టయితే ఆ యజమాని ఏమి అనేవాడు కాదు. ఆ ఒకటి అలాగే ఉంచేశాడు కాబట్టి ఆ 10 ఉన్నవాడికి తీసుకెళ్లి ఏమన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా మనం చూడవలసి ఉంది. ఇక్కడ తర్వాత 10వ వచనంలో చూస్తే రూతు ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే అత్తగారితో మొత్తం అంతా కూడా చెప్పింది. నేను ఇలా పలానా దగ్గరికి వెళ్ళాను అంటే బోయజు అనే మాట కూడా ఆవిడ యజమాని పేరేంటో కూడా రూతుకి తెలియదు. ఇలా వెళ్ళాను అక్కడ ఏరుకున్నానంటే చెప్పిన దాన్ని బట్టి అత్తగారు అక్కడే పుట్టి పెరిగింది కాబట్టి గ్రహించింది. నువ్వు వెళ్ళింది ఎవరో కాదు, అతను మన వంశస్థుడే బోయిజ్ అనే వ్యక్తి అని చెప్పి అత్తగారు చెప్పడం జరిగింది. అంటే యథార్థంగా అక్కడ జరిగింది ఏంటి అనేది చాలా యథార్థంగా చెప్పేసింది. అందుకని కీర్తనకారుడు 18వ సంకీర్తన 25వ వచనంలో ఆయన అంటాడు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థంగా ఉండే దేవుడువు. మన యథార్థతను బట్టి దేవుడు కూడా మన పట్ల యథార్థంగా ఉంటాడని అక్కడ చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఇక 2వ అధ్యాయం తర్వాత అంటే 3వ అధ్యాయంలో కూడా రూతు గురించి కొన్ని మాటలు ఈ సందర్భంగా అంటే తర్వాత వచనాలు మనం చూసినట్టయితే ఈ 13వ వచనం దగ్గర నుంచి, నా ఏలినవాడ నేను నీ పనికత్తులు ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడేటివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలిగి నిమ్మని చెప్పాను. బోయేజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చినచో భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయవారి యొద్ద ఆమె కూర్చుండను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చను. ఆమె ఏరుకొనుట లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికిళ్లు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకునే దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూచి ఆమెకి ఇచ్చాను. అంతటా అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటువి, ఎక్కడ పనిచేస్తువి, నీ యందు లక్ష్యముంచిన వారు
దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవరి యొద్ద పని చేసినా అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్దకు నేడు పని చేస్తున్నో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువు, అతడు మనల్ని ఆ విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరు, వేరొక చేనులోకి వారికి నీవు కనపడక పోవుట మంచిదనను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఈ వచనాలన్నీ చూస్తే అక్కడ జరిగింది ఏంటంటే, ఆవిడ ఇంటికి వచ్చింది, అత్తగారు అడిగింది ఎక్కడికి వెళ్ళావు అని చెప్పింది. అంతకుముందు బోయజు ఏమన్నాడంటే, ఈమెను ఆటంకపరచవద్దు, పరిగి మాత్రమే కాకుండా కోసే వారితో పాటు పనల మధ్య కూడా ఏరుకోనివ్వండి ఈమెనని చెప్పాడు. అంత మాత్రమే కాదు, పిడికెళ్ళు విడిచిపెట్టండి, ఈమె కోసం పని కట్టుకుని పిడికెళ్ళు విడిచిపెట్టండి అని చెప్పాడు. ఎందుకంటే ఆమె పట్ల దయ పుట్టిందని. అంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారం కూడా విధవరాలకి పరిగి ఏరుకునే హక్కు ఉంది, కానీ పిడికెళ్ళు పెట్టమంటాం, అదేవిధంగా పనల మధ్య ఏరుకోనిమ్మంటాం ప్రత్యేక శ్రద్ధ బోయజు ఈమె పట్ల చూపాడు అనమాట. అది విన్న తర్వాత నయోమికి అర్థమైంది, అతను మన బంధువి, మనల్ని విడిపించగల సమర్థుడు, అతను మనకు సమీప బంధువు అని చెప్పి, నువ్వు ఇంకో చేనులోకి వెళ్ళొద్దు, అక్కడే పనిచేయని చెప్పిన తర్వాత ముఖ్యమైన మాట ఏంటంటే, చివరి మాట, గోధుమ పంట ఎవల పంట అయ్యే వరకు కోసుకుంటూనే ఉంది. అంటే దగ్గర దగ్గర 6 నెలల పైనే. ఈ 6 నెలలు కూడా పని చేసుకుంటూ ఉంది, సంపాదించుకుంటూ, కానీ తన అత్త దగ్గర నిలకడగా ఉంది. అంటే స్థిర విశ్వాసము, మనుషుల పట్ల స్థిరమైనటువంటి విశ్వాసము కనపరిచితే తప్పనిసరిగా దేవుని పట్ల కూడా మన స్థిర విశ్వాసం కనపరుస్తాం. అందుకనే దేవుడు మనుషుల దయలో, దేవుని దయలో, మనుషుల దయలో జ్ఞానమందును వయసు ఎందును పెరగాలని బిడ్డల గురించి ప్రార్థన చేయమంటాడు. ఇక 3వ అధ్యాయానికి వచ్చేటప్పుడు మనం తర్వాత చూస్తాం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వచనం ఏంటంటే, ఇదంతా విన్న తర్వాత అత్తగారు చెప్పుద్ది ఏమని, సరే నువ్వు ఓ పని చెయ్యి, ఈవేళ అతను భోజనం చేసి నిద్రపోయే వరకు చూస్తూ ఉండు, చూచిన తర్వాత అతని కాళ్ళ దగ్గర పరుండి అతని కొంగు ఉండు, తర్వాత అతను మెలకు వచ్చినట్టు ఏం చేయాలో అతనే నీకు చెప్తాడు అని అంటాడు. ఇది అంతా కూడా రూతు విన్న తర్వాత వచనాలు ఏముంటదంటే, అత్త చెప్పినవన్నీ కూడా ఆజ్ఞగా పాటించాను అని ఉంటది. అత్త చెప్పినవన్నీ కూడా ఆజ్ఞగా పాటించాను. 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అంటే ఆజ్ఞ అనే మాట ఇక్కడికి ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందో మనం తర్వాత క్రింది వచనాలకు వెళ్తే అర్థమవుతుంది. ఆవిడ మామూలుగానే చెప్పింది మాట, అత్తగారి మాటను శిరసా వహించి ఒక ఆజ్ఞగా పాటించింది. ఆ తర్వాత బోయజు ఉలిక్కిపడి లేచి, ఎవరు నా కాళ్ళ దగ్గర ఉన్నాడని అడగటం, ఆ తర్వాత నీ గురించి నాకు అంతా తెలుసు, నువ్వు యోగ్యురాలు అని ఆమెతో చెప్పడం. ఆ తర్వాత విషయానికి వస్తే, ఆజ్ఞ అనేది మనం చూసినప్పుడు సంకీర్తన 119 మనం చూసాం కదా. ఆ సంకీర్తన 119లో 21వ వచనం అంటాడు, గర్విష్ఠులను నీవు గద్దించువాడు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. చూసారా, ఈమె అత్త చెప్పింది ఆజ్ఞ అనుకుంది కాబట్టి ఆమెకి ఏ రకమైన శాపం లేకుండా, ఆ మోయాబు నుంచి తెచ్చుకున్నటువంటి శాపం లేకుండా శాపానికి విముక్తి పొందినట్టుగా ఆమె మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా 119 సంకీర్తనలోనే 32వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, నా హృదయంను నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. హృదయం విశాలపరచడం అంటే, హృదయం ఆ సైజు ఎప్పుడు అలాగే ఉంటది. విశాలం ఎప్పుడవుద్దంటే, అందులో ఉన్నటువంటి అనవసరమైన వస్తువులన్నిటిని తొలగించుకున్నప్పుడు హృదయం. ఇప్పుడు ఒక రూమ్ నిండా ఫర్నిచర్ ఉందనుకోండి, ఇరుకుగా ఉంటది. అందులో అనవసరమైన ఫర్నిచర్ అంతా తీసేస్తే విశాలంగా కనపడుద్ది. మన హృదయంలో ఉన్న లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని తొలగించుకున్నప్పుడు హృదయ వైశాల్యం అనేది పెరుగుద్ది. ఇక్కడ రూత్ ఏం చేసిన, అనవసరమైనట్లన్నిట్లు తొలగించుకుని దేవుని వైపు తిరిగింది. ఆజ్ఞల మార్గమున పరిగెత్తేదను అత్తగారు చెప్పింది, మామూలుగా వెళ్ళలేదు, పరిగెత్తుకుంటూ. అంటే ఏ మాత్రము తడవు చేయకుండా ఆమె ఆజ్ఞను పాటించడానికి వెళ్ళింది. అదే విధంగా 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ
ఆ బోయజ్ అంటాడు, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. మనం 3వ అధ్యాయం ధ్యానించేటప్పుడు మళ్ళీ దీన్ని బాగా ధ్యానించవచ్చు. తర్వాత 11వ వచనంలో అంటాడు, నువ్వు యోగ్యురాలైన స్త్రీ అంటాడు బోయజు రూతుని. అంటే యోగ్యురాలు, తన పెనిమిటికి కిరీటము. అంటే తనకి బోయజ్కి కిరీటం కాబోతూ ఉంది రూతు. అప్పటికి బోయజ్కి తెలియదు, రూత్కి తెలియదు. కానీ దేవుడు ఆయన చేత పలికించిన మాటలు చూడండి. నీవు దీవించబడిన దానివి, నీవు యోగ్యురాలువని ఇక్కడున్న జనమంతా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నీవు యోగ్యురాలువని ఇక్కడున్న జనమంతా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ వాగ్దానం పొందింది బోయజ్ దగ్గర నుంచి, నువ్వు నా సమీప బంధువు కదా, విడిపించాలి అని మా అత్తగారు అంటున్నారు అన్నప్పుడు, నేను నీకు సమీప బంధువునే కానీ నాకంటే ఒక సమీప బంధువు నీకున్నాడు, అతను విడిపించకపోతే నేను యెహోవా జీవము తోడు నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి ఒక వాగ్దానం చేశాడంటే ఆ బోయేజ్ దగ్గర నుంచి వాగ్దానం కూడా తీసుకుంది. ఎంత వాగ్దానం ఎందుకు చేశాడు బోయేజ్ అంటే, ఈమె యెహోవా చేత దీవించబడిన స్త్రీ, దయ పొందిన స్త్రీ, యోగ్యురాలైన స్త్రీ కాబట్టి ఆయన అది చేశాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ విమోచన అంతా జరిగిన తర్వాత ప్రకటిస్తాడు, నేను పలానా నయోమి కోడలు మహ్లోమ భార్య అయినటువంటి రూతు నేను వివాహం చేసుకుంటున్నాను అని మీరే పెద్దల సాక్ష్యం అని చెప్పి చెప్తాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 4వ అధ్యాయం 13వ వచనంలో బోయేజు రూతు వివాహం అయిన తర్వాత దేవుడు ఆమెకు గర్భము అనుగ్రహించెను. మరి మామూలుగా చెప్పొచ్చు కదా, బోయేజు రూతుని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుట్టాడని చెప్పి వదిలేయచ్చు. కానీ ఇక్కడ అనుగ్రహించెను, అనుగ్రహించే అనే మాట చాలా ఆలోచించవలసినటువంటి మాట. ఎందుకు అనుగ్రహించను అనే మాట వచ్చింది అని మనం ఆలోచించినట్టయితే, రూతు ఇక్కడికి రాకముందు యూదా దేశము బెత్లెహేం ఎఫ్రాతా రాకముందు 10 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. ఆ 10 సంవత్సరాలు ఆమె గర్భవతి కాలేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తను గర్భం పొందిందంటే యెహోవా దేవుని ప్రణాళికలో రూతు మోయాబు జాతికి తల్లి కాకుండా ఇక్కడ యూదా జాతిలో ఆమె ఆ కుమారుని కనాలని, ఆ బోయేజ్కి భార్యగా ఉండాలని ప్రణాళిక ఉంది కాబట్టి అప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే ఆమె గర్భం మోయబడే ఉంది. అనుగ్రహించను అంటే అప్పుడు రూతు ప్రవర్తన అంతా చూసి ఒక మోయాబు స్త్రీ అయినప్పటికీ కూడా ఒక యూదుడు వివాహం చేసుకుని అతని ద్వారా సంతానం పొందటానికి దేవుడు ఆమె సత్ప్రవర్తన చూచి మెచ్చుకున్నాడు కాబట్టి ఆమె గర్భం తెరిచి ఆమెకు కుమారుడు పుట్టేటట్టు దేవుడు అనుగ్రహించాడు. మోయాబు స్త్రీ అయినటువంటి రూతు జీవితంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఆమె ఎవరైనా సరే పుట్టుక అనేది ఎవరి చేతిలోనూ లేదు. ఎవరింట్లో పుట్టాలి, ఏ వంశంలో పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి అనేది ఎవరి చేతిలోనూ లేదు. ఎవరు పుట్టుకను బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఎప్పుడు కూడా వేళాకోళం చేసి నువ్వు ఆ ఇంట్లో పుట్టావేంటి, నువ్వు ఆ వంశంలో పుట్టావేంటి, లేకపోతే ఆ కులంలో పుట్టావేంటి అని మనం ఎవరిని అంటానికి వీల్లేదు. ఒకసారి చైల్డ్ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ సోలిఫెర్న్ అనే ఒక ఆవిడ ఏమంటదంటే, స్లమ్ ఏరియాలో పిల్లల్ని అక్కడ స్కూల్స్ లో వెటకారం చేస్తూ ఉంటారు. ఒక కుర్రాడిని నీకు తెలిసిన పదాలు చెప్పమంటే పోలీస్ స్టేషను, కత్తి, గన్ను చెప్తాడు. 3 మాటలు చెప్తాడు. ఏంటి ఇలా చెప్తున్నాడని అతను అందరూ వెటకారం చేస్తారు. అయితే ఆ టీచరు తర్వాత ఆ కుర్రాడి మీద కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకు నువ్వు ఇవి చెప్పావు, నువ్వు అది తప్పించి ఏం తెలియదా అని ఆరా తీస్తే, బ్యాక్గ్రౌండ్ తీస్తే వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్షనిస్టు. ఎప్పుడు కూడా అతను పోలీస్ స్టేషన్, ఆ గన్ను ఇవే చూశాడు తప్పించి ఆ కుర్రాడు మిగతావి చూడలేదు. కాబట్టి ఆవిడంటది, ఆ కుర్రాడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ని గుర్తించి మీరు చెప్పాలి, అంతే తప్పించి వేళాకోళం చేయకూడదు. అలాగే ఒక వ్యక్తి ఏ ఇంట్లో పుడతాడనేది కాదు, కానీ మరణించేటప్పుడు ఏ స్థితిలో మరణించాడు అనేది ముఖ్యం. కాబట్టి ఇక్కడ మోయాబు వంశంలో, శపితమైనటువంటి మోయాబు వంశంలో పుట్టినటువంటి రూతు ఎంతగా హెచ్చింపబడిందంటే ఆమెకు తెలీదు, ఆమె భర్తకు తెలీదు, ఆమె అత్తగారికి కూడా తెలియదు. దేవుడికి తెలుసు ఆమెను యేసుక్రీస్తు వంశావళిలోకి తీసుకువస్తాను. ఊరికినే ఆయన పక్షపాత వైఖరితో తీసుకురాలేదు. కాబట్టి రూతుకున్నటువంటి ఇన్ని మంచి లక్షణాలు, ఆమెకు యోగ్యురాలు, దేవుని చేత దీవెన పొందింది, మనుషుల దయ పొందింది, అదే విధంగా దేవుని కటాక్షం కూడా పొందింది. ఇవన్నీ కూడా ఊరికే రాలేదు. శ్రమలలో విధేయత, శ్రమలలో ముఖ్యంగా రూతు జీవితాన్ని చూసినప్పుడు శ్రమలలో విధేయత. ఏంటి శ్రమలంటే, ఒక్కసారి భర్త, మరిది గారు, అదే విధంగా భర్త మామగారు పోవటం. ఇదే సిచ్యుయేషన్ మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. అక్కడ
ఫీన్హాస్ హోప్ ని అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి పోతారు. పోయిన వెంటనే ఆ తండ్రి ఏలీ కూడా పోతాడు, వచ్చి చనిపోతాడు. అప్పుడు ఎవరో చెప్తారమ్మా, మందసం పట్టబడింది, నీ మామగారు, నీ భర్త, నీ మరిది గారు కూడా చనిపోయారు అనేటప్పటికి ఆ కాన్పు పీట మీద ఉన్నటువంటి ఫీన్హాస్ భార్య పేరైతే మనకు రాయలేదు, కానీ ఆమె చాలా వేదన పొందింది కదా, నేను బ్రతకడం అనవసరం అనుకుంటునే ప్రభావము వెడలిపోయినని చెప్పి ఏకబోధ అని కొడుకు పేరు పెట్టి చనిపోయింది. అంటే ఆ శ్రమలు తట్టుకునేటటువంటి శక్తి మనం దేవుడి వైపు చూచినప్పుడు ఆయన ఇస్తాడనే గొప్ప పాఠం రూతు నేర్చుకుంది. నయోమి చెప్పింది మాత్రమే కాకుండా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగిన స్త్రీగా ఏది అసాధ్యం కాదు అని చెప్పి మోయాబు వంశంలో పుట్టిన స్త్రీ యేసుక్రీస్తు వంశావళికి రావటం అంటే మాటలు కాదు. ఎలాగ వచ్చిందంటే ఆమె గుణాలు మనం చూచినప్పుడు ఆ గుణాలు మనలో ఎంతవరకు కలిగి ఉన్నాం, మనం లేవలేనటువంటి పెద్దల్ని ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం, మనుషుల దయ దేవుని దయ పొందటానికి ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, మన కోసం దేవుడు తన్ను తాను అర్పించుకుని ఆయన రక్తం చేత మనల్ని శుద్ధీకరించి పవిత్రపరచుకుని మనల్ని ఏర్పాటు చేసి, ఇదిగో మీకు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఆ సత్క్రియలు చేయటానికి కావాల్సిన అర్హత, పవిత్రత, మిమ్మల్ని పవిత్రపరచడానికి నా రక్తాన్ని మీకోసం చిందించానని చెప్పైనా మన కోసం ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలను, దొర్కా జీవితం మనకు తెలుసు, ఆమె చేసిన చాలా భేద స్థితిలో ఉండే ఎన్నో సత్క్రియలు ఆమె చేసింది. ఏదో అక్కడ దొర్కాకి ఏముంది అక్కడ ఆయుధం, సూది దారం, అంతేనా, రెండోది ఏమీ లేదు. ఆ సూది దారంతో ఆమె ఎంత గొప్ప పని చేసింది, గొప్ప సువార్త ప్రకటించింది. ఆవిడ సువార్త ప్రకటించకపోతే ఆమె చనిపోయిన వెంటనే ఆ స్త్రీలు పేతురుకి ఎందుకు కబురు పెడతారు ఒక దైవజనుడికి? కాబట్టి ఆవిడ సువార్త ప్రకటించింది. ఒక సూది దారం సహాయంతో ఆమె గొప్ప కార్యం చేసింది. అలాగే రూతు మోయాబు దేశం నుంచి రిక్త హస్తాలతో వచ్చి యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళింది. కావాల్సిందల్లా విశ్వాసుల స్థిరత్వము. విశ్వాసుల స్థిరత్వం ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు ఎదురైనా కూడా చివరి వరకు, ఆఖరి నిమిషం వరకు, అంత్యం వరకు సహించిన వారికి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. అదే విధంగా అతనితో కలిసి నేను భోజనం చేస్తాను, క్రొత్త పేరు ఇస్తాను, ధ్వజం మీద నిలబెడతానని చెప్పి ఎన్నో వాగ్దానాల ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆ వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలంటే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మనం ఎక్కడ నిల్చున్నా, మన పనిలో మనం ఉన్నప్పుడు కూడా ఎవరిన అవసరతలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించవచ్చు, లేకపోతే తెలియని వారికి ఏమైనా కావాలంటే చెప్పవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో నీకు తెలిసినంత వరకు ఇతరులకు ఉపయోగపడే మాట ఒక్క మాట చెప్పినా కూడా ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయి. రూతు జీవితాన్ని ఆత్మ సౌందర్యం కలిగిన స్త్రీగా, మంచి సహవాసం కలిగిన స్త్రీగా, మంచి స్నేహ స్వభావం కలిగినటువంటి స్త్రీగా రూతు జీవిత చరిత్ర అధ్యయనం చేసిన మనము మన జీవితాల్లో వాటిని అడాప్ట్ చేసుకుని దేవుని వైపు చూస్తూ దేవుడు మన కోసం చేసినటువంటి సత్క్రియలు చేయటానికి దేవుని కృపను అర్థిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగలమా ప్రభా, ధ్యానించిన వాక్యం నూరంతులుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.